వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. వనస్థలిపురంలోని కాపు భవన్లో కాపు తెలగ బలిజ ఒంటరి సంఘం ఆధ్వర్యంలో బెజవాడ బెబ్బులి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఐఎస్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పున్నయ్య, కోశాధికారి రత్నారావు, లయన్ విజయరంగ, సంఘం సభ్యులు వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాపు జాతిని చైతన్యపరిచి వారిలో ఐక్యతను పెంచేందుకు మోహనరంగ ఎంతో కృషి చేశారని అన్నారు. కాపు జాతికి కాకుండా ఆయన ప్రతి కులానికి అండగా నిలిచి వారిని ప్రోత్సహించారని అన్నారు. వంగవీటి మోహనరంగ స్ఫూర్తితో కాపులు రాజకీయాల్లో రాణించాలని తెలిపారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరలా వారు చేసినటువంటి సేవలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా అందులో పర్టికులర్గా కాపు జాతిని మేల్కొల్పి కాపు జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన ఒక కులానికే కాకుండా ప్రతి వర్గానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా నిలిచి వాళ్ళకి న్యాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క జయంత్యోత్సవాన్ని మరి కాపు సంఘంలో ఈ రోజున మేము జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన ఉన్నట్లయితే మరి ఆనాడు ఉన్న పరిస్థితుల ప్రకారము కాపు జాతి ఔన్నత్యమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నూతన పందాలో తీసుకెళ్ళేటటువంటి వ్యక్తిగా మరి ఆనాడు అందరికీ చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈ రోజున ఈ జయంత్యోత్సవం సందర్భంగా మరి వారిని మనస్ఫూర్తిగా మళ్ళా ఒకసారి తలుసుకుంటున్నాం. వారి వల్ల ఒక కాపు జాతిలో ఒక సమైక్యత, అందరూ కలిసి ఫైట్ చేయాలి, రాజ్యాధికారాన్ని సాధించాలి. అది మరి పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నప్పటికి కూడా మనము ఓట్ బ్యాంక్గానే మిగిలిపోతున్నాం. కాబట్టి మనమేంటో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలనేటువంటి సదుద్దేశం చేత ఆనాడు లీడ్ చేయటం, తద్వారా కొంతమంది వ్యక్తుల చేతిలో బలైపోవడం బాధాకరమైన విషయం. సో ఎనీహౌ ఆయన యొక్క స్ఫూర్తిగా మేము ఆయన్ని తీసుకుంటున్నాం. ఆ స్ఫూర్తితోటే మరి రానున్న రోజుల్లో ఒక కాపు కులస్తులే కాదు, బలహీన వర్గాల అందరినీ కూడా మేము వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలుస్తామని చెప్పేసి ఆయన అడుగుజాలను మేము మరోసారి నడుస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసుకుంటూ సెలవు. ఈ వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర చాలా అద్భుతం, అమోఘం. వారు బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి వారి యొక్క ఉన్నతమైన సర్వీసెస్ అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికీ విజయవాడని బేస్ చేసుకొని ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా అందరికీ చాలా సర్వీస్ చేశారు. చాలా గొప్ప పేరుంది. ప్రత్యేకించి రిక్షా పుల్లర్స్ కానీ, ఆటో కార్మికులకు కానీ వాళ్ళందరికీ వారికి ఎన్నంటి ఉండి చాలా సర్వీసెస్ ఇచ్చారు. వారిని ఆదర్శంగా చేసుకొని ఈ కాపులకి చాలా ఆదర్శంగా ఉన్నాడని అందరూ స్ఫూర్తితో వారి యొక్క జయంతిని కానీ వర్ధంతి కానీ ఈ రోజు వరకు కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారికి ఈరోజు 78వ జయంతిని ఈ కార్యక్రమంలో కాపు సంఘంలో నిర్వహిస్తున్నాము. వారికి మా అందరి తరఫున, కాపు సంఘం తరఫున, మిగతా అందరి తెలుగు జాతి అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము. వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈరోజు మనం సమావేశమై ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటాం ఎంతైనా అదృష్టంగా భావించాలి. లీడర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి బోరన్ లీడర్ అని చెప్పి, అట్లాగే ఫాలోవర్స్ ఉన్న లీడర్ అని చెప్పి అంటారు. ఈయన బోరన్ లీడర్. పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కొన్న సమక్షంలో అందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో ఉద్యమించిన ఆయన పెరిగి ఎంతో పేరు ప్రఖ్యాతుల నుంచి లీడర్గా ప్రసిద్ధి గాంచాడు. కానీ కొన్ని దుష్టశక్తులు ఆయన యొక్క అభివృద్ధిని వారవలేక మధ్యలోనే ఆయన యొక్క వినాశనాన్ని కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తి కొన్ని దశాబ్దాల పాటు ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. అందరికీ స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. మరి 1986లో ఆయన కాపు ఐక్యతని పెట్టి ఎంతో ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి అంత మీటింగ్ పెట్టి మనందరినీ కూడా మేల్కొల్పడం జరిగింది. తద్వారా ఇవాళ కూడా ఆ స్పిరిట్ని మనం కంటిన్యూ చేయడం, దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి సేవ,
ఆయన యొక్క భావన మనకు ఇవాళ కూడా కలిగినప్పుడు మనం ఎంతో అదృష్టం చేసుకుని భావిస్తున్నాము. ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎల్లకాలం ఆయన మనందరం కూడా కాకుండా ముందు తరాల వరకు కూడా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది అందరూ కూడా గుర్తించుకుని మనం కంటిన్యూ చేయాల్సిన కోరుచున్నాం. వనస్థలిపురం కాపు సంక్షేమ భవన్ శ్రీ కృష్ణదేవరాయ భవన్లో ఈరోజు 78వ జయంతి ఉత్సవాలు మన కాపు పెద్దలందరూ ఇచ్చేసి వంగవీటి మోహన్ రంగా గారికి ఈరోజు జయజయలు పలుకుతూ వారిని స్ఫూర్తిగా తీసుకొని దాదాపు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికీ వారిని గుర్తించుకొని ముఖ్యంగా మనకు తెలంగాణలో కూడా కాపుల తరఫున ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. అన్ని కులాల్లో కూడా 2 రాష్ట్రాలు ఉన్నారు. మన రాష్ట్రంలో ఒకటే లేదు. ఇంకా కుక్కట్పల్లిలో కూడా మనం కొద్దిగా మిస్ అయ్యాము. అయితే రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యే సీట్స్ కూడా కనీసం 1-2 ఉంటే మన తరఫున రిప్రజెంట్ చేయడానికి ఏదన్నా ఉంటే కూడా ఉంటుంది. ఈ మధ్యనే కొంతమంది ప్రయత్నించి ఒక 7 ఎకరాల దాకా శాంక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. శాంక్షన్ అయింది. దాన్ని కూడా మనం సాధించుకొని అన్ని కులాలు ఎట్లనో అలా మన కులాలు కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాపులు, ఇక్కడ 300 కాపులు అనేవాడు అంతా కూడా మన ఒకరికొకరు కుల బంధువులే అవుతారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్లో కూడా కొన్ని సీట్లు కావాలని, మనకు కాపులకు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ ఉంటేనే బాగుంటుందని ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసిన పెద్దలు శివకోటేశ్వరరావు గారు ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరయ్యి ఘనంగా నివాళులు అర్పించారు. జై